ఎంతసేపు కొడుకు కొనిపెట్టడం కాదు. ఓ పెళ్ళం ఉంది, దానికో కోరికుంటదని మొగుడు తెలుసుకోవాలి, కార్డులిచ్చుకోవాలి. ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టు. ముందు అభి రూమ్ లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి, అది తెలుసుకోవాలి నువ్వు. కొద్దిసేపట్లో ఎదురింట్లో అవుతుంది, అది మీరు తెలుసుకోవాలి. అవును, అవుతున్నాయి. ఆ, ఇప్పుడు ఆఫ్ అవుతుంది చూడు. ఆగిపోయింది. ఉమ్, ఇప్పుడు 2 డోర్లు ఓపెన్ అవుతాయి చూడు. ఓపెన్ అయ్యాయి, కరెక్టేనే. ఇప్పుడు మూగవార్తలు స్టార్ట్ అవుతాయి చూడు. హాయ్. హాయ్. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను చెప్తాను చూడు. ఇంకా నిద్ర రావట్లేదా? ఇంకా నిద్ర రావట్లేదా? రావట్లేదు. మరి నీకు? రాలేదు. మరి నీకు? నాకు రావట్లేదు. నాకు రావట్లేదు. నాకు వస్తుంది, నువ్వు ఆపు. నీ యాక్టింగ్ ఇంకా చాలు, ఆపు రాజీవ్. నీకు ఇవన్నీ తెలుసని నాకు బాగా తెలుసు. బట్ ఇది కరెక్ట్ కాదు రాజీవ్. గీత, గీత, మై డార్లింగ్. I'll murder you. నువ్వు వెళ్ళు. గుడ్ నైట్. బాయ్. బాయ్. ఓకే. నీ ముందు దాన్ని కొడితే నువ్వు హీరో అవ్వాలని ట్రై చేస్తావు. అదే నిన్ను కొడితే జీరో అవుతావు. అబ్బే ఎక్కడా? 2 days నుంచి కనిపించట్లేదు. వాడు బాధలో ఉంటే బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఉంటాడు, వెళ్ళి చూడు. ఓకే. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? తప్పు నీదే. కొడితే కొట్టించుకుంటావా? నేను చేసిన తప్పేంటని అడగవా? అస్సలు నీకు బుద్ధుందా? నీలాంటి పప్పు సొద్దుతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అసలు నువ్వు ఏ జనరేషన్ లో ఉన్నావురా? నీ గెటప్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అది మాట్లాడకు, ముందు నాతో రా. అభి, ఇవి నీకు చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయి. ఓకే. ఎప్పుడు చూసినా ఈ గళ్ళ చొక్కాలు, 4 టామీ హిల్ ఫిగర్ షర్ట్లు కొనుక్కోవచ్చుగా. హౌస్ ఇట్? ఇట్స్ నైస్. సూపర్. అయితే కొనేద్దాం. ఈ పిచ్చి జీన్స్ 2 ఉతుకులకే చినిగిపోద్ది. ఒక 4 పెప్ప జీన్స్ కొనుక్కోవచ్చుగా. అభి, ఇక్కడ చూడు. విచ్ వన్? ఎలాగో ఇవి కొనుక్కుంటున్నాం కాబట్టి కొత్త షూస్ రీబాక్ కొనుక్కోవచ్చుగా. నెక్స్ట్ టైం అనుకుంటున్నావు చెప్పాడు. అది టీవీలో ఒక వాచ్ యాడ్ వస్తోంది, దాని పేరు నాకు నోట్లో టైటన్ వాచ్ తిరగట్లేదు. ఇక్కడ తిరిగిపోతుంది. నోరు మూసుకొని క్రెడిట్ కార్డ్ ఎక్కడుందో చూడు. ఎవడో దారుణంగా గీసేస్తున్నాడు. హౌస్ ఇట్? నైస్. థ్యాంక్స్. అవును, మీ డాడీ కార్డు గురించి తెలిస్తే ఏం చేస్తావు? అది మా నాన్నకి తెలీదుగా. తెలిస్తే తాట తీస్తాడు. ఆ కార్డు నాకు ఇవ్వు. నువ్వా? ఏం చేస్తావు? నాకు డౌటే, నీ వల్ల కాదు. ఐ విల్ డూ సంథింగ్ లే. ఇంపాసిబుల్. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. బెట్. బెట్. చేస్తే ఏమిస్తావు? నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి ఇస్తాను. అమ్మాయి మీద పెట్టిన జాగ్రత్త కార్డు మీద పెట్టుంటే బాగుండేదేమో. సటైర్ లేకు, ముందు ఎత్తుకు. ఎత్తుకుతున్నానండి. కార్డు ఎక్కడ పెట్టారో గుర్తుంటది కానీ పొద్దుటి నుంచి ఇసుకిచ్చేస్తున్నాడు.
అబ్బా ఎవరిది సార్ అక్కడ పడుంది ఇది మీ కార్డు అనుకుంటాను నీ చేతి దొరికాడు. ఏంటి సార్ నేనేదో మంచితనంతో కార్డు ఇస్తుంటే మీరు కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు ఏంటో మర్యాద? కార్డు మొత్తం గీసేసి ఉంటావు, నాకడానికి ఇంకేం లేదని కార్డు తీసుకొచ్చి ఇచ్చావు అంతేనా? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా ఏమిటి సార్ ఇది ఆ? మౌనరాగో సినిమాలో మోహన్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. చేతిలో ఆ బ్యాగ్, ఫోన్ లో మెసేజ్లు అన్ని ఉన్నాయి. ఈ ఫోర్ట్నెట్ గడికి మర్యాద కావాలంట. ఎక్స్క్యూజ్ మీ సార్ యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్ యు నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేస్తే క్యారెక్టర్ మారిపోద్దా? 2 పెగ్గలు ఎక్కువ వేస్తే ఆల్ ఇండియా లాంగ్వేజెస్ అని పొంగి బయటకు వస్తాయి. మర్యాద గీసిన డబ్బులు బయటికి తీ. డబ్బులా ఏం డబ్బులు సార్ ఏం డబ్బులు? మొత్తం గీసేసి డబ్బులు ఎక్కడ పెట్టరా? బయటికి తీ. నా డబ్బులు ఇవ్వు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే మరి అవి అవి నువ్వు ఉండు ఊరుకో నేను ఉన్నాను కదా నేను మాట్లాడతాను ఇలా చూడండి ఆగన్నా. ఆ రోజు మీ వయసుకు మర్యాద చూడలేదు సార్. ఈ రోజు వదిలేస్తున్నాం. మా నాన్నకు గౌరవించి. మా నాన్నకి సాయం చేయడం తప్ప మోసం చేయడం రాదు. బాబు డబ్బులు కాజేశాడు, అయ్యేమో అని వెనకేసుకొస్తున్నాడు. అయ్యా బాబులు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏయ్, నేను ఒకసారి మాట జారితే నీ వాల్యూ పోద్ది, చెయ్యి జారితే పరుగు పోద్ది. హ, నీకు ఎలాగో పరుగుకో బతకడం చేత కాదు. కనీసం మాట అయినా కంట్రోల్లో పెట్టు. ఏయ్, ఏయ్. అభి మీరు వెళ్ళండి సార్ రేయ్, పద పద అబ్బా. పదండి. హాయ్ పవన్, హాయ్. ఎలా ఉన్నావు? బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయిగా, సూపర్ గా ఉన్నా. ఏంటి? అదే మా బాస్ పవన్ కళ్యాణ్ కి వరుస హిట్లు వచ్చాయిగా. సరే సరే, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఆ? ఎవరినైనా కొట్టావా తిట్టావా? లేదురా, ఒకని ఇష్టపడ్డాను. అబ్బో, నీ కైండ్ కి క్యాండిలే దొరకదు, అట్లాంటిది ఒక అబ్బాయి దొరికేసాడా? సర్ప్రైజ్. ఎవడా అమ్మాయికుడు? నో నో పర్సనల్ డీటెయిల్స్, బట్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకుంటా. ముందు చెప్పాడు. వాడు చెప్పాక చెప్తాలే. మరి నీ లవ్ స్టోరీ? నో 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 పర్సనల్ డీటెయిల్స్. ఆయన నాది లవ్ స్టోరీ అన్నావుగా. ఓకేరా, నా లవ్ సక్సెస్ అయితే పార్టీ ఇస్తాలే. అబ్బో, కలవకుండానే పార్టీలా? బాయ్. బాబాయ్. ముద్దు పెట్టొచ్చాడని పార్టీ చేస్తావా? నీకసలు బుద్ధుందా? రాజీవ్, పిల్లడ్లా బిహేవ్ చేయక నాన్నలా బిహేవ్ చెయ్యి. ఫస్ట్ అని రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నాడు. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. వాట్ టు షేర్, వాట్ నాట్ టు షేర్ అని. గీత డోంట్ వరీ హీస్ మై సన్. వాడు ఏ తప్పు చేయడు. లైఫ్ లో వాడికి ఏజ్ తో పాటు ఏదైనా ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయకపోతే వాడే ఆన్సర్ వెతుక్కుంటాడు. అప్పుడు మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా వాడి నుంచి ఆన్సర్ మాత్రం రాదు. అందుకే నేను ఓపెన్ గా ఉంటున్నాను, వాడిని మనతో ఓపెన్ గా ఉంచుతున్నాను. అలా అని అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఎంకరేజ్ చేస్తే మనతో వాడు ఓపెన్ గా ఉంటాడా? లైఫ్ లో సీక్రెట్స్ ఉన్నవాడే ప్రైవసీ కోరుకుంటాడు. ఓపెన్ మైండ్ తో ఉన్నవాడు ఎప్పుడు రూమ్ డోర్ కూడా క్లోజ్ చేయడు. నా కొడుకులాగా. ఏంట్రా, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును,
ఊహించింది ఇచ్చావుగా. ఊహించినది ఇవ్వలేదురా, ఊహించే ఇచ్చాను. ఏంట్రా అంత సిగ్గుపడుతున్నావు? అడిగితే నువ్వు కూడా సిగ్గుపడతావు. ఏంట్రోయ్ ఒక్క ముదుకే? నేను ఊహించినవి కూడా ఇస్తావా? ఏంటి